ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? నేను బాగున్నానమ్మా. మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. చేసిన వీడియోలన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, లైక్లు ఇవ్వండి, సపోర్ట్గా రండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసేలాగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చూడాలని మరీ కోరుకుంటున్నాను అమ్మా. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, మనం పాతకాలంలో ఎన్నో రకాలుగా తెలిసి ఉంటుంది ఇది, కానీ మనకు తెలియక వాడట్లేదు కదా. నాకు మాత్రం తెలుసు, కానీ ఎన్నో వాడాను కానీ పెట్టలేదు. నేను పెడతాను ఇప్పుడు, చూడండి ఒకసారి. పాతకాలంలో ఇక్కడ పెడతాను, చూపిస్తాను మీకు. ఇక్కడ పెడతాను. పాతకాలంలో షేవింగ్ చేయించుకుని వస్తారు కదా, ఇక్కడ గడ్డలు అవి తెగిపోతే ఈ పట్టికే వాడి, పట్టికి ఇది ఈ పట్టికి రంగరించి ఆ మంగళ షాపులోనే పెడతారనమాట. పెడితే ఇంటి కొత్తడికే తగ్గిపోతుంది. అలాగా దెబ్బలు తగిలినా కానీ, ఏ గాయాలు వచ్చినా కానీ, ఏవైనా సరే, ఎటువంటి పెద్ద గాయాలైనా కానీ ఇది ఈ నూరిసి శుభ్రంగా కొబ్బరి నూనెలో వేసి రాసిస్తే దెబ్బగా తగ్గిపోతాయి అనమాట. మళ్ళీ రమ్మని అంత భయపడవలసిన పని అంటూ ఉండదు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కానీ దెబ్బలు తగిలిన వాళ్ళు మాత్రం భయపడవలసిన పని లేదు. ఇది ఉండేటప్పుడు మాత్రం భయపడక్కర్లా. మీరు శుభ్రంగా ఇది ఇంట్లో పెట్టుకోండి, చేసుకోండి. నేను ఎన్నిటికి చేస్తున్నానో ఇప్పుడు సూత్రంగా రండి. ఇవమ్మా చూడండి, దీన్ని ఏమంటారంటే పట్టిక. అంటే ఏంటంటే షాపుల్లోనూ మన ఇళ్ళకి, ఇప్పుడు ఇళ్ళల్లో కడుతున్నారు కానీ అది వరకు షాపుల్లో కట్టుకుంటూ వాళ్ళనమాట. ప్రతి దగ్గర మంగళ షాపులోనే ఉండడమే ఉండేది అనమాట. కానీ ఇప్పుడు మాత్రము ఇళ్ళలకు కూడా కట్టుకుంటున్నారు. దీన్ని పట్టిక అంటారనమాట. పట్టికి అంటే మన పంచదార వేసుకున్న పట్టికి. ఇది పట్టిక అంటే ఉప్పు పట్టికి. ఇది అర్థమైంది కదా. ఈ పట్టికతోని ఇప్పుడు నేను పని చేస్తున్నాను, రండి చూద్దాం. ఇది పెట్టుకొని మనకు మెత్తని పొడి కావాలంటే ఇది పెట్టుకొని తురుముకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను తురుమున్నాను, ఇది ఈ పొడి వచ్చింది. దీంతో పెట్టుకొని తురుముకుంటే చాలు, వచ్చేస్తుంది. ఇప్పుడు చేసే పని మాత్రం శుభ్రంగా ఎటు చూడకోకుండా చూడండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, వీళ్ళు వాళ్ళని కాదు, అందరికీ ఉపయోగపడుతుంది. చాలా బాగా మంచి ఆటలు పనికొస్తుంది. నేను అవి చూపించి మీకు చెప్తాను కూడాను దేనికి పనికొస్తుందో. ఇవి ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోండి. మీరు గిన్నె తీసుకొని కొబ్బరి నూనె, ఇది కొబ్బరి నూనె చూడండి ఒకసారి. ఈ కొబ్బరి నూనె ఇందులో వేసుకుందాం మనం. ఇవమ్మా నూనె కొబ్బరి నూనె చూసారా, 100 ml కొబ్బరి నూనె ఇక్కడ పెట్టుకున్నాను. నేను ఎలా వేస్తున్నానో మీరు అలా వేయాలి. కొలతలు మాత్రం తేడాగా వేయకూడదు, ఒక రకంగానే వేయాలి. ఈ 100 గ్రాముల కొబ్బరి నూనెలోను ఈ స్పూన్ చూడండి, పెద్ద స్పూన్ కాదు కదా, ఈ స్పూను చూడండి మీరు. ఇప్పుడు ఈ పొడి తీసుకుంటున్నాను నేను. ఖచ్చితంగా 100 mlకి ఒకే స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదమ్మా, చెప్తున్నాను నేను. ఒకటి 10 సార్లు చెప్తున్నాను, చూడండి మీరు. ఇప్పుడు ఇది శుభ్రంగా కలిపేవాళ్ళనమాట. దాంట్లో నూనెలో కలిసిపోయినట్టు కలిపేవాళ్ళ శుభ్రంగా. కొంచెంసేపు లేట్ అయినా పర్వాలేదు, శుభ్రం కలిపేయండి. మెత్త పొడి అయితే కలిసిపోద్ది ఎంబడే, ఏం పెద్దగా బాధ ఏం లేదు. బాగా కలుపుకోవాలమ్మా. ఇది అసలు శుభ్రంగా నూనెలో కలిసిపోవాలి, బాగా కలుపుకోవాలి. కలిసిపోయిన తర్వాత ఏం చేయాలంటే గాజు సీసా తీసుకొని గాజు సీసాలో పోసుకొని మూత పెట్టేసి, బిర్రుగా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టించుకోండి. మీరు ఆ సీసాలోది ఒక గిన్నెలో పోసుకొని మీరు ఏం చేయాలంటే ఇలా ఏలు పెట్టి ఇలా ముంచుకోవాలి. ఇలా ముంచుకోవాలి. నువ్వు చెయ్యి చూసారా, ఈ ఏలు పెట్టి ఈ నూనెలో ఏలు పెట్టి ఇలా ముంచుకోవాలి. ముంచుకొని ఈ మునేలతోనే తీసుకొని ఇలాగా ఇలా మసాజ్ చేసుకోవాలి. మచ్చలు కానీ మొటిములు కానీ ఏ ఉన్నా కానీ పంచులు అయిపోతాయి. ఇలా చేసుకోవాలి, మసాజ్ చేసుకోవాలి. ఇలా సర్కిల్గా చేసుకోండి, ఓకేనా? ఇలా చేసుకోండి. ఇలా సర్క్యులర్ మోషన్లో మీరు మసాజ్ చేయాలండి. మొటిమలు మచ్చలు ఏమున్నా పోతాయి. మన స్కిన్కి ఇన్ఫెక్షన్ కూడా రాకుండా చేస్తుంది అనమాట. స్కిన్ని ఏ వైరస్ నుంచి అయినా కానీ కాపాడుద్దండి. చాలా బాగా మనకి పనిచేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కొబ్బరి నూనె ఒకటే రాస్తే ఇంకా జిడ్డుగా కనిపిస్తాం.
డ్రై స్కిన్ వాళ్ళు అనుకోండి పట్టిక ఒక్కటే ఈ పట్టిక ఒక్కటే రాశారనుకోండి ఇంకా డ్రై అయిపోతారు. అలా కాకుండా ఇలా కొబ్బరి నూనె ఇలా పట్టిక కలిపి రాసుకుంటే ఏ స్కిన్ వాళ్ళకైనా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఇలా రాసిన తర్వాత ఒక 20 నిమిషాలు అలా వదిలేసేయండి. మొహం మీద మసాజ్ చేసేసాం కదా, ఇంక 20 నిమిషాలు అలా వదిలేసేయండి. వదిలేసి తర్వాత మీరేం చేస్తారంటే మనం మంచినీరు వాటర్ తాగుతాం చూసారా, ఆ తాగిన వాటర్తో మొహం కడుక్కోండి. ఆ కడుక్కునేటప్పుడు కూడా ఎక్కువ కెమికల్ ఉన్న సబ్బుతో కడగకుండా లైట్గా ఉన్న అంటే ఉంటాయి కదా మనకి తెలుస్తాయి కదా, మీరు షాప్కి వెళ్తే ఆ సబ్బుతో మీరు మొహం కడుక్కోవాలన్నమాట. మీ ముఖం చాలా కాంతివంతంగా తయారవుద్దండి, చాలా గ్లో వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ఏం చేయాలంటే తలకి అప్లై చేసుకునే ఇప్పుడు తలకు కూడా ఇదే నూనె తలకు పెట్టుకోవాలి, ఇదే నూనె తలకు పెట్టుకోవాలి. కానీ మీరు పెట్టుకునేటప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, ఇది అందరికీ పడకపోవచ్చు. నిజమే ఆ మాట, అందరికీ పడాలి, పడిందా మా శరీరానికి పడిందా అని మీరు కనుక్కోవాలి అంటే ముందు కొద్దిగా తీసుకొని చేతి మీద కానీ వెనక ఇగోండి ఇక్కడ అక్కడ కానీ అలా మీరు అప్లై చేసుకొని కొద్దిసేపు వదిలేసేయండి. మీకు దురద కానీ మంట కానీ ర్యాషెస్ కానీ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇంక ఇది మీ శరీరానికి సూట్ అవ్వదు. మీరేం చేయాలంటే ఇంక దీన్ని పక్కన పడేసేయండి. సూట్ అయ్యిందనుకోండి మీ అంత అదృష్టవంతులు వేరే వాళ్ళు ఉండరు. సూట్ అవ్వలేదనుకోండి ఇంకే వేరే వీడియోస్ ఉంటాయి కదా, అది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రం మొటిమలు నల్ల మచ్చలు వాటికి చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీ బాడీకి అప్లై చేసుకోండి ముఖానికి. ఆ తర్వాత ఇప్పుడు తలకి అప్లై చేసుకునేటప్పుడు కూడా ఇలాగే మునివేళ్లతో తీసుకొని మసాజ్ చేయండి. తలకి బాగా మసాజ్ చేయాలి, రక్త ప్రసరణ బాగా జరగాలి. జరిగితే మనకి చిన్న చిన్న బేబీ హెయిర్స్ వస్తాయి. ముందు ఏం చేయాలంటే మీకు చుండ్రు బాగా తగ్గిపోద్దండి. చుండ్రు తగ్గిన తర్వాత తగ్గిందంటే మాత్రం మీ జుట్టు మీరు ఆపుకోలేరు అనమాట, అంత వేగం పరిగెట్టింది అనమాట. చాలా మందంగా వస్తుంది, చాలా బారుగా వస్తుంది. తిరిగి చూడక్కర్లేదు మీరు. చుండ్రు మనకు లేదు కదా అనుకుంటాం, కాదు, పెచ్చులుగా ఉంటది అనమాట, కనిపించదు అనమాట. తెల్లగుందల్లా చుండ్రే. ఎవరైనా రాసుకున్నా కానీ చుండ్రు ఉంటది. చుండ్రున్నోళ్ళు పోకే బొత్తులాగా పైకి వస్తుంది. చుండ్రు లేని వాళ్ళకి కనిపించదు, అంతవరకే తేడా. అందరికీ ఉంటది చుండ్రు పోవాలంటే ఇది రాయాల. జుట్టు కూడా ఊడడం తగ్గుద్దండి, జుట్టు పెరగడం కూడా మీరు చూస్తారు. ఈ రెండిట్లు కొబ్బరి నూనె పటిక కాంబినేషన్ అసలు చాలా బాగుంటుంది. రెండు కలిపి ఒకే దానికి యూజ్ చేసింది ఇది ఒక్కటే అండి, చాలా బాగుంటుంది. తలకి న్యాచురల్ గా ఉపయోగపడుతుంది అనమాట. ఆ తర్వాత 100 ml లో 1 స్పూన్ మాత్రమే వాడుకోవాలి. 1 స్పూన్ 100 ml నూనెలో 1 స్పూను పౌడర్ వేసుకోవాలి, అంత మించి అసలు వేసుకోకూడదు. ఆ తర్వాత తలకు పెట్టుకొని మీరు మసాజ్ చేస్తూ రాయాలండి. తలకు కూడా మసాజ్ చేస్తూ రాసిన తర్వాత ఒక అరగంట సేపు ఉంచుకోండి. టైం ఉంది అనుకుంటే రాత్రంతా రాసేసి వదిలేసేయండి. ఆ నైట్ అంతా అలా తల మీదనే మీరు ఇది అప్లై చేసి వదిలేసేయండి. తర్వాత మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూతోనే తలస్నానం చేసుకోండి. ఇది చాలా బాగా మనకి ఉపయోగపడుద్ది. కాకపోతే రాసేటప్పుడు మసాజ్ చేసుకోండి. మీకు జాగ్రత్తలు కూడా చెప్పాం కదా, కాస్త అక్కడ మీరు టెస్ట్ చేసుకొని మీరు రాసుకోవాలి. రాసుకున్నారనుకో దురదలాగా ఉంటది కానీ అలాగుంటది, లేకపోతే పొక్కినట్టుగా ఏమన్నా ఒకవేళ మీకు అనిపించింది అనుకో, శాంతం. ఒక్కొక్కరి శరీరానికి పడకపోవచ్చు, అందరికి కాదు, కొంతమందికి పడదనమాట. అన్ని పడవ అందరికి, కొన్నే పడతాయి. అది చూసుకోమని మేము చెప్తున్నాం. అది ఓవర్ స్పీడ్ తో మీ జుట్టు పెరగడం చూస్తారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, పెద్దమ్మ ఎక్కువగా ఇది రాస్తుందండి, అప్లై చేస్తుంది. పెద్దమ్మ జుట్టు మీరు చూసారు కదా, చాలా బాగుంటది, ఓవర్ స్పీడ్ తో పెరుగుద్ది. మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. నూనె కలిపి వదిలేస్తానమ్మా, వదిలేసేసి నాకు ఎప్పుడు రాసుకోవాలనుకుంటే అప్పుడు రాసేస్తానన్నమాట. రాసేసి మసాజ్ చేస్తారు. జుట్టు చూసారు కదా ఇంత లాంగ్, చాలా మంది చూసారు. ఇప్పటికి ఒక్కసారి వెనక్కి తిరిగమ్మా, ఇప్పటికి ఇప్పొద్దు, వెనక్కి తిరుగు. ఇప్పితే మళ్ళీ ముడేయడానికి చాలా కష్టమైపోతుందండి, అంత లాంగ్ గా ఉంది. చూసారు కదా, చాలా బాగుంటది. మా అమ్మ జుట్టు నల్లగా ఒత్తుగా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. అప్లై చేయడం వలన ఇందులో మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంత ఆ వయసులోనే ఆమె అప్లై చేస్తూ ఉంటే చాలా బాగా వస్తుందండి హెయిర్ కి. మీరు భయపడ అవసరం లేదు. కాకపోతే కొద్దిగా టెస్ట్ చేసుకుని మీరు అప్లై చేసుకోండి. ఒక్కసారి మీకు పడింది అనుకోండి జుట్టు, మీకు మా అమ్మ ఎంత వేగంగా తిరిగి వెనక్కి తిరిగి చూడక్కర్లేదు మీరు.